ముందుగా అయితే మా నాన్నగారు వ్యాపారం చేసేవారు. వ్యాపారం చేస్తూ ఉండగా మరి దేవుడు పిలుచుకోవడం బట్టి మరి సేవకు రావటం జరిగింది. నేను పుట్టేసరికి నేనైతే కదలలేదు, మెదలలేదట. ఏడవకుండా ఉండడం బట్టి డాక్టర్లారు చూసి మా అమ్మమ్మ చేతులకు ఇచ్చారు. మా చేతుల్లోకి తీసుకొని ఏస్తత్వం రాశారు. ఒళ్ళంతా ఏస్తత్వం రాస్తూ ఉండగా మామూలుగా పేపర్ ఎలాగైతే చినిగిపోద్దో అలాగే ఈ చెవు ఇలా చినిగిపోయింది అనమాట. చినిగిపోతే మా అమ్మమ్మ గారు చూసి ఏంటి ఇలాగైపోయింది, అలా చినిగిపోవడం బట్టి మా అమ్మమ్మ తాతయ్య చాలా కంగారు పడ్డారు, చాలా భయపడ్డారు. అప్పుడు మళ్ళీ అక్కడ ఏసురత్నం రాసి ఏసురత్నం రాసిన చోట చెయ్యి అలా పెట్టి చినిగిపోయి చెవు అక్కడ పెట్టి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఇంకా నాకు దేవుడు చేసిన మొట్టమొదటి కార్యం అది. మరి దేవుడు వెంటనే అది చెవు అతికించడం జరిగింది. దేవుడు చేసిన అద్భుత కార్యం అది నా జీవితంలో మొట్టమొదట. దాని తర్వాత 3 నెలల పిల్లోడప్పుడే ఆపరేషన్ చేయడం జరిగింది ఈ కన్నుకి. ఈ కన్నుకు ఆపరేషన్ చేయడం బట్టి ఇప్పుడు మెల్లకన్నగా మారింది అది. మరి దేవుడు నన్ను కనపరచడానికి లేదంటే దేవుని సాక్షిగా ఉంచడానికో మరి నాకు ఈ కన్ను ఇలా ఉంచేశాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నా జీవితం అలా కొనసాగుతూ ఉండగా 3 నెలల పిల్లోడు అప్పుడు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మరి మామూలుగా అయితే చిన్నపిల్లలు ఎన్నేళ్ళకి నడుస్తారండి? 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో నడవటం, మాట్లాడటం జరుగుద్ది. మరి నాకు 3 ఏళ్ళు వచ్చి, 4 ఏళ్ళు వచ్చి, 5 ఏళ్ళు వచ్చినప్పటికీ మాట్లాడటం తెలియదు, నడవటం తెలియదు, అసలు నడిచేవాడిని కాదు అట్ట నేను చిన్నప్పుడు. మరి అలా జరుగుతూ ఉండగా మరి మా అమ్మ మా నాన్నగారు చూసి చాలా భయపడి కంగారు పడి, ఏంటి ఇన్నేళ్ళు వచ్చేసి 5 ఏళ్ళు వచ్చేసి వీడికి ఇంకా నడవకపోవడం ఏంటి అలాగైపోతున్నాడు అని చెప్పేసి చాలా భయపడ్డారు, చాలా కంగారు పడ్డారు. మరి దాని తర్వాత మరి మా నాన్నగారు మా అమ్మగారు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి డాక్టర్ గారికి చూపించారు. డాక్టర్ గారు చూపిస్తే మరి డాక్టర్ గారు అయితే ఈ అబ్బాయి మీద రూపాయి బిల్ల పెట్టినా వేస్టే అన్నారు. ఈ అబ్బాయికి 10 ఏళ్ళు వస్తే 5 ఏళ్ళ పిల్లోడు, ఈ అబ్బాయి నడవలేడు, జీవితాంతం దీపుతానే ఉంటాడు, నడవటం అంటూ అసాధ్యం అది అని చెప్పేసి మరి ఆ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి అంత డాక్టర్లు చెప్పినప్పటికీ మరి ఈరోజు నేను ఇలా నడుచుకుంటూ వచ్చానంటే దేవుని కృపే, ఇలాగ మాట్లాడుతున్నానంటే దేవుని కృపే అదంతా కూడా. మరి అలా చెప్పడం జరిగింది. మా అమ్మ మా నాన్నగారు చాలా భయపడ్డారు. ఏంటి ఇన్నేళ్ళైనా ఇంకా ఏం లేదు, వీడికి ఏం మాట్లాడట్లేదు, నడవట్లేదు, అసలు ఏంటి అని చెప్పేసి దేవుని దగ్గర మొదలుపెట్టడం స్టార్ట్ చేశారు. ప్రభా నువ్వే చిన్న కుమారుడివి, నువ్వే నడిపిస్తావు, మాకైతే తెలియదు, ఇంక నుంచి కుమారుడు నా కుమారుడు కాదు నీ కుమారుడు అని చెప్పేసి దేవుడికి అప్పగిచ్చేసారండి. అప్పగిచ్చేసిన తర్వాత మరి దేవుడు ఎంత రీతిగా ఆలోచించాడంటే అప్పుడు మా తాతయ్య గారి దగ్గర తీసుకొచ్చి పెట్టారు. మా తాతయ్య గారు మా అమ్మమ్మ గారు ఇక్కడ పాలకొల్లోకి వచ్చేసాం. అప్పుడు పాలకొల్ల దగ్గరికి వచ్చేసిన తర్వాత అప్పుడు అక్కడ కొన్నాళ్ళు ఉన్న తర్వాత మరి మా తాతయ్య చర్చికి తీసుకెళ్లారండి. చర్చికి తీసుకెళ్ళి ఇలాగ బలిపీఠం దగ్గర బలిపీఠం మీద కూర్చోబెట్టి నన్ను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ప్రభా నువ్వు ఇచ్చిన కుమారుడివి, నువ్వే లేవనెత్తు, నువ్వే నడిపించు, నువ్వు తప్ప ఇది ఇంకెవరో చేయలేరు ప్రభా, నువ్వే నడిపించు దేవా అని చెప్పేసి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారండి. నేను ప్రార్థన అయిపోయింది, మొత్తం అంతా అయిపోయిన తర్వాత బలిపీఠం మీద నుంచోబెట్టారు. ప్రభా నువ్వే నడిపిస్తావు, ఆ నమ్మకం నాకు ఉంది, నువ్వు నడిపించగల దేవుడు, నడిపించు అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి బలిపీఠం మీద నుంచోబెట్టేశారు. మరి అద్భుత రీతిగా అదే నేను మొట్టమొదటి నడిచానండి బలిపీఠం మీద. అసలు నడుస్తానని డాక్టర్లు చెప్పారు, అసలు నడవలేడు, ఈ అబ్బాయి దీపుతానే ఉంటాడు, అంతకాలమైనా ఈ అబ్బాయి ఎదగడు అని చెప్పేసి డాక్టర్లు ఏ రీతిగా అయితే చెప్పాడు అదే రీతిగా మరి దేవుడు దాన్ని తీర్మానం చేసి మరి ఈ రోజున ఇలా నిలబెట్టాడండి నన్ను. అసలు దేవుడు చేసిన అద్భుత కార్యం అది. అసలు దేవుడు నా జీవితంలో చేసిన ఒక్కొక్క కార్యం చాలా అద్భుత కార్యం. అసలు నా జీవితానికి దేవుడు ఒక్కొక్క కార్యం చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్క సాక్ష్యం 6వ సంవత్సరం నుంచి నడవటం స్టార్ట్ చేశాను నేను. మరి అలా నడుస్తూ ఉండగా మరి నా జీవిత గమ్యం అలా జరుగుతూ ఉంది. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత మరి నాకు కాలు యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. మరి యాక్సిడెంట్ అవ్వటం అది చాలా పెద్ద యాక్సిడెంట్ అండి. అసలు ఆ యాక్సిడెంట్ని చూసిన తర్వాత చాలామంది భయపడిపోయారు. ఆ యాక్సిడెంట్ ఏంటంటే నేను సైకిల్ మీద తొక్కుంటూ వస్తుంటే మరి అటువైపు నుంచి ఆటో ఓవర్ స్పీడ్లో వచ్చాడు. ఓవర్ స్పీడ్లో రావటం బట్టి గట్టి గుర్తేయడం బట్టి నేను పట్టడం మోకాల మీద పడిపోయాను. మోకాల మీద పడిపోవడం బట్టి అదేమైందంటే అది మోకాల మీద ఫిట్ అయిపోయింది. సరే అని చెప్పేసి ఇంక నేను ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ అదే సైకిల్ తొక్కుంటూ చర్చి దగ్గరికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఏసురత్నం అది రాశారు, మళ్ళీ నార్మల్గానే ఉంది. అలాగే నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక కూర్చున్నాను, లెగట్లేదు. ఇక ఒకరోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, లెగట్లా. సరే అని చెప్పేసి మా నాన్నగారికి డౌట్ వచ్చి ఎందుకైనా మంచి ఎక్స్రే తీద్దామని చెప్పేసి ఎక్స్రే తీయించారండి. ఎక్స్రే తీస్తే ఏం లేదు పాస్టర్ గారు, చిన్న క్రాక్ వచ్చింది, తగ్గిపోద్ది, 3 రోజులకే లేసుకొచ్చుట్టాడు, 3 రోజులు రెస్ట్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. ఇంకా అలాగ అవుతూ ఉండగా అప్పటికే 2 వారాలు అయిపోయిందండి. 2 వారాలు అయిపోయింది, ఇంకా లెగట్లేదు, నడవట్లేదు ఏంటి అని చెప్పేసి మా నాన్నగారు మా అమ్మగారు చాలా కంగారు పడ్డారు. చాలా కంగారు పడి మరి అప్పుడు
హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావటం ఇవన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. అయినా లెగట్లేదు, నడవట్లేదు. నేను ఎప్పుడైనా తీసుకెళ్ళాలంటే ఎత్తుకొని తీసుకెళ్తున్నారు కానీ నేను నడవట్లా. సరే ఏంటి నడవట్లేదు అని చెప్పేసి ఇక మా నాన్నగారు డౌట్ వచ్చి ఇంకా ఆర్థోపెటిక్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆర్థో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం లేదంటే తగ్గిపోద్ది అని చెప్పేసి చిన్న బ్యాండేజ్ అది వేసి బ్యాండేజ్ అది కట్టారు మొత్తం కాలుకి అది కట్టిన తర్వాత ఇంకా మా నాన్నగారికి ఇంకా డౌట్ వచ్చింది. ఏంటి అప్పటికే నెల అయిపోయింది, నెల అయినా ఇంకా నడవట్లేదు, ఏంటి ఇలాగ అయిపోతున్నాడు రోజు రోజుకి అని చెప్పేసి దిగాలుగా అయిపోయేవారు మా నాన్నగారు. ఇంకా అప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్, మంగళగిరి దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి చూపించారనమాట. ఆ డాక్టర్ల దగ్గర చూపిస్తే అప్పుడు వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ రాయటం జరిగింది. ఇంక మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ అయి తీయించుకొని ఎక్స్రే అయి తీయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు మరి మా డాక్టర్ గారు ఏమన్నారంటే, ఈ అబ్బాయి లేచి నడవటం అసాధ్యం, ఇంకా ఈ అబ్బాయి నడవలేడు అని చెప్పేసి అన్నారండి. అని చెప్పేసి అంటే ఏంటండి అసలు ఏమైంది, అసలు అదేంటి అని చెప్పేసి అంటే, ఇలా లెగ్మెంట్లు ఉంటాయండి, ఆ లెగ్మెంట్లు తెగిపోయాయి, అవి అంటుకోవు, అవి అంటుకోవటం అంటే జరగదు, ఆపరేషన్ చేయాల్సిందే, 3.5 లక్షలు అయితే అన్నారు. ఏంటి ప్రభా ఇదేంటి సడన్ షాక్, అసలు ఎలా జరగటం ఏంటి, 3.5 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తాము ప్రభా అని చెప్పేసి మా నాన్నగారు చాలా కంగారు పెట్టారు. 3.5 లక్షల కంటే తక్కువ మాట కాదు కదండి. మరి అలా జరుగుతూ ఉండగా మరి ఆపరేషన్ చేయాల్సిందే, నెక్స్ట్ టైం ఆపరేషన్కి సిద్ధం అయిపోయారండి, 3.5 లక్షలు అయితే అని చెప్పేసి ఎస్టిమేషన్ మొత్తం వేసి ఇచ్చేసారండి డాక్టర్లు. సరే అని చెప్పేసి దాని తర్వాత మా నాన్నగారు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారండి చర్చిలో. అప్పుడు ఈ పాస్టర్ గారు కూడా రావటం జరిగింది. అప్పుడు ఈ పాస్టర్ గారు మా నాన్నగారు ఇద్దరు కలిసి 3 రోజులు కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, మరి ఈ బిడ్డ నీ బిడ్డ అన్నావు, మరి నా కుమారుడు నేనే చేయాలి ఏదైనా అన్నావు, మరి నువ్వే స్వస్థపరచుదేవా అని చెప్పేసి ఇంకా మా అమ్మ మా నాన్నగారికి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారండి. ఇంకా అలా 3 రోజులు కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇంకా అలా ప్రార్థన చేస్తూ ఉండగా మరి అద్భుత రీతిగా మళ్ళీ తర్వాత రోజు హాస్పిటల్కి వెళ్తే ఈ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎంఆర్ఐ స్కాను మళ్ళీ ఎక్స్రే తీసుకురండి అని చెప్పేసి అన్నారు. మళ్ళీ తీసుకొస్తే అప్పుడు తెలిసిన శుభవార్త ఏంటంటే ఆ లెగ్మెంట్ దానంటే అదే అట్టుకోవడం జరుగుతుందండి. హల్లెలూయా. అసలు అలా జరిగిద్దని అసలు ఎవరు ఊహించలేదండి. అసలు లెగ్మెంట్ తెగిపోయిన తర్వాత అంటుకోవటం అంటే అసలు అది జరగదు. అలాంటిది ఇక నా దేవుడు చేసిన అద్భుత కార్యం అది. ఆ లెగ్మెంట్ అంటుకోవటం జరుగుతుంది. ఈ లోపల డాక్టర్ గారు అన్నారు, సంవత్సరం రెస్ట్ తీసుకోవాలండి, సంవత్సరం తర్వాత ఇంకా ఈ అబ్బాయి నలవగలడు, అప్పటిదాకా కర్ర పెట్టుకొని నడవాలి, ఒకవేళ మళ్ళీ పడిపోతే కనుక ఇంక మళ్ళీ చేసేది ఏం లేదు, ఆపరేషన్ కూడా పనికిరాదు ఆ కాలు అని చెప్పేసి అన్నారండి. మరి దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే 6 నెలల్లోనే మళ్ళీ నేను లేచి నడిచి దేవుని సేవ చేయడానికి అనుమతి ఇచ్చాడండి దేవుడు. హల్లెలూయా. అసలు అది అనుకోలేదండి. అసలు ఎంత అద్భుతం అంటే, అసలు తెగిపోయిన లెగ్మెంట్ అంటించడం అంటే అసలు అసాధ్యం. అది నా దేవుడు ఒక్కడే చేయగలడు. అసలు మనం ఏదైనా అనుకున్నామంటే అది దేవుడు చేయగల దేవుడు మన దేవుడు. అద్భుత కార్యాలు చేయగల దేవుడు మన దేవుడు. ఇంకా అలా జరుగుతూ ఉంది. ఇంక మళ్ళీ ఈ యాక్సిడెంట్ అది జరిగింది, కోలుకున్న తర్వాత ఇంకప్పుడు నాకు బాప్తిసం ఇచ్చారండి. బాప్తిసం ఇచ్చిన తర్వాత 2021 బాప్తిసం ఇచ్చారు నాకు. బాప్తిసం ఇచ్చిన తర్వాత మరి డాక్టర్లు అయితే ఎన్నో చెప్పారు, ఈ అబ్బాయిని అలవాడు అన్నారు, నడిపించారు. ఈ అబ్బాయి జ్ఞానం లేదన్నారు. ఇప్పుడు నేను కర్ణోగ్రాఫిక్స్లో ఆపరేటర్గా వర్క్ చేస్తున్నానండి. అసలు ఆ కర్ణోగ్రాఫిక్స్లో ఆపరేటర్ కంటే చాలా హై అండి. అసలు ఆ వర్క్ ప్రెజర్కి ఆ వర్క్ చేయాలంటే జ్ఞానం ఎక్కువ ఉండాలి. అసలు అటువంటి జ్ఞానాన్ని నేను ఎందుకు పనికిరాను, ఏంటి దేవా నా జీవితం ఏంటి అని నేను దేవుని ఒకసారి కాదని 2 సార్లు కాదు 10 సార్లు అడుగుతూనే ఉంటాను. అయితే ఈ కాలు యాక్సిడెంట్ అయిన తర్వాత మరి 10th క్లాస్ వచ్చిందండి. 10th క్లాస్ వచ్చిన తర్వాత నాకు చదువు మీద ఆసక్తి అది పోయింది. ఈ యాక్సిడెంట్ అవ్వటం వల్ల, ఈ డాక్టర్లు చెప్పిన దానికి ఇంకా మొత్తం అదొక రకంగా అయిపోయాను నేను. అదొక రకంగా అయిపోయి చదువు మీద ఆసక్తి లేదు, చదవటానికి ఇంట్రెస్ట్ చూపించాను కాదు. అయినా 10th క్లాస్ పాస్ అయిపోయానండి. 10th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ కట్టాను, ఇంటర్ పాస్ అయిపోయాను. అయితే మరి దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే, నేను ప్రతి ఒక్కటి ఏది నేర్చుకోవాలన్నా, కాంగో నేర్చుకోవాలన్నా దేవుడి దగ్గరికి వచ్చి మోకాలు వేసి, ప్రభువా ఇది నువ్వు నాకు నేర్పించు, ఇది నువ్వు నేర్పిస్తే నేను నేర్చుకుంటాను అని ప్రతి ఒక్కటి డ్రమ్మే కానీ, కాంగోనే కానీ, కీబోర్డే కానీ, ఇప్పుడు నేను చేస్తున్న గ్రాఫిక్సే కానీ ఎప్పుడు నేను నా దేవుణ్ణి అడిగేవాడిని, దేవా మరి నువ్వే సాయం చేయి, నాకు అసలు ఏమీ రాదు, మీరే సాయం చేయండి, మీరు నేర్పించండి, మీరు నేర్పిస్తే మళ్ళీ దాంట్లో తప్పులు ఉంటావు అని చెప్పేసి నేను దేవుణ్ణి అడిగాను. ప్రతి ఒక్కటి కూడా దేవుణ్ణి అడిగేవాడిని. దేవా మీరే నేర్పించండి, దేవా మీరే నాకు అన్నీ నేర్పించగల దేవుడు. నాకైతే డాక్టర్లు ఎన్నో చెప్పారు, మరి జ్ఞానం లేదు, అసలు 10 ఏళ్ళ పిల్లోడు అయితే 5 ఏళ్ళ పిల్లోడు ఈ పిల్లోడు అని చెప్పేసి అన్నారు. మరి అలాంటిది ఇప్పుడు 20 ఏళ్ళకే నేను ఉద్యోగం చేస్తున్నానండి. అసలు దేవుడు చేసిన అద్భుత కార్యం. ఈ 20 ఏళ్ళకే నేను దేవుడు పరిచయం చేస్తూ మా నాన్నగారు సపోర్ట్ ఇస్తూ తర్వాత
నేను నా ఉద్యోగం చేసుకుంటున్నానండి. తర్వాత మరి నేను నెక్స్ట్ డిగ్రీ కడదాం అనుకుంటున్నానండి. మరి దాని గురించి అందరూ ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. మరి నా గురించి, నా కుటుంబం గురించి, మా అందరి గురించి మీరు అందరూ ప్రార్థించండి. ఇక్కడ ఉన్న యవనస్తులు ఎంతమంది ఉండొచ్చు, వాళ్ళందరికీ ఒక మాట. అయితే దేవుడు ఏదైనా అనుకుంటే చేయగలడు. అయితే చాలామంది యవనస్తులు ఏంటంటే, నా జీవితం 10th ఫెయిల్ అయిపోతే నా జీవితం అయిపోయింది, నేను ఈ జీవితంలో పనికిరాను అని అనుకుంటారు చాలామంది. అది చాలా తప్పు. దేవుని అడగండి. దేవుడు అన్నిటికీ, చదువుగానే కాదు ప్రతి దానికి దేవుడు సమాధానం ఇస్తాడు. ఎందుకంటే దేవుడు మనం సృష్టించిన వాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా దేవుడికి తెలుసు, ప్రతి ఒక్కటి. మరి అందరూ యవనస్తులు అందరూ కూడా పాడైపోతున్నారు చాలామంది. అందరూ కూడా యవనస్తుల గురించి ప్రార్థించండి. మరి అందరూ యవనస్తులు తొట్టుపోకుండా మరి దేవుళ్ళు నడుచులాగా అందరూ ప్రార్థించండి. అలాగే నా గురించి, నా కుటుంబం గురించి, మరి నేనైతే డిగ్రీ కట్టడానికి మరి సీటు దొరికేలాగా మీరు అందరూ ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుని వేడుకల్లో దీవించగలను గాక. ఆమేన్.